భారత కీర్తి పతాకను స్పేస్లో సగర్వంగా ఎగరవేసిన వ్యోమగామి శుభాంశు శుక్లా సురక్షితంగా భూమికి చేరుకున్నారు సార్. ప్రధాని మోదీ కూడా ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. అంకిత భావం, ధైర్య సాహసాలతో శుభాంశు కోట్లాది మంది కలలకు స్ఫూర్తిగా నిలిచారు అంటూ. సార్, శుభాంశు శుక్లా సాధించిన విజయంపై మీ కామెంట్. ఇది ఇండియన్ స్పేస్ సాధించిన విజయం. ఇది వ్యక్తిగత విజయం, ఇది ఒలింపిక్ రికార్డు, క్రీడా రికార్డులు కాదు. శుభాంశు శుక్లా భారత అంతరిక్ష పరిశోధనలో భాగం. అందువల్ల మనము దాన్ని ఏదో వ్యక్తిగత రికార్డు లాగా చూడకూడదు. ఇది అచీవ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో డెఫినెట్గా 1984లో ఫస్ట్ ఇండియన్ టు స్పేస్ వెళ్ళారు రాకేష్ శర్మ. అది ఇప్పుడే కాదు, చాలామందికి ఒక రాంగ్ నోషన్, అంతా ఇప్పుడే జరుగుతోంది. గతంలో ఏవి జరగలే, భారతదేశం గతంలో చాలా ఘోరంగా ఉండే అనుకుంటారు. ఎందుకంటే ఆ రకమైన ప్రచారం కూడా పెరిగిపోయింది కదా, మొత్తం ఈ మధ్యనే జరుగుతోంది, అంతకుముందు ఇండియాలో ఏమీ లేదు అని. కానీ 1984లో ఫస్ట్ ఇండియన్ వెంట ఇన్ టు స్పేస్. శుభాంశు శుక్లా ఈజ్ నాట్ ద ఫస్ట్ ఇండియన్, ద సెకండ్ ఇండియన్. మీకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్ళిన మొదటి భారతీయుడు, కానీ అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ భారతీయుడు. అప్పుడు కూడా అప్పుడు ఫస్ట్ టైం మనం సోవియట్ యూనియన్ స్పేస్ ప్రయాణంలో భాగంగా వెళ్ళాము. 1984లో రాకేష్ శర్మ వెళ్ళినప్పుడు నాకు గుర్తు, మేము ఉస్మానియా కొరియర్ అని, మాకు జర్నలిజం స్టూడెంట్ నేను. సో మాకు ఉస్మానియా కొరియర్ అని ల్యాబ్ జర్నల్ ఉంటుంది, దాంట్లో రాశాం, ఇఫ్ ఇట్ ఈజ్ రాకేష్ శర్మ ఇట్ ఈజ్ అన్ ఉస్మానియన్ అని. ఆయన అది రాకేష్ శర్మ వెళ్ళే ముందు, అప్పుడు రాకేష్ శర్మ, రవీష్ మల్హోత్రా అని ఇద్దరిని సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఎలాగైతే నలుగురిని సెలెక్ట్ చేశారు గగన్యాన్కు, అందులో ఒకరు శుభాంశు శుక్లా. ఇప్పుడు ఆయన మొదటిసారి వెళ్ళొచ్చాడు. సో రాకేష్ శర్మ, ఇఫ్ ఇట్ ఈజ్ రాకేష్ ఇట్ ఈజ్ ఉస్మానియన్ అని రాసాం మేము. సో రాకేష్ శర్మ అయితే ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థిని. అంటే నేను జర్నలిజం స్టూడెంట్గా ఉన్న రోజుల్లో ఫస్ట్ ఇండియన్ వెళ్ళాను. నేను జర్నలిజం పూర్తి చేసి ప్రొఫెసర్గా 35 ఇయర్స్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యి 2 ఏళ్ళైన తర్వాత ఇప్పుడు సెకండ్ ఇండియన్ వెళ్ళాను. సో అందువల్ల డెఫినెట్గా ఇది హిస్టారిక్ అచీవ్మెంట్ కదా. మీకు ఈవెన్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే 1984లో రాకేష్ శర్మ స్పేస్లోకి వెళ్తే 1 ఇయర్ తర్వాత శుభాంశు శుక్లా పుట్టాడు. అంటే రాకేష్ శర్మ స్పేస్లో వెళ్ళే టైంలో శుభాంశు శుక్లా ఇంకా పుట్టలేదు. అంటే అంత గ్యాప్. ఇది ఎందుకు సిగ్నిఫికెంట్, దీనికి ఇంకొక ఇంట్రెస్టింగ్ డైమెన్షన్. అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ శుభాంశు శుక్లా ప్రయాణానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 600 కోట్లు ఖర్చు పెట్టింది. మీకు ఇది ఒక కమర్షియల్ స్పేస్ స్పేస్ యాత్ర ఇది. సో దాంట్లో సీటు కొరకే 550 కోట్లు, 550 crores శుభాంశు శుక్లాకు సీట్ కొరకు. సో దానికి తోడు ట్రైనింగు, ఎక్విప్మెంటు అంతా కలిపితే సుమారు 600 కోట్లు ఖర్చు పెట్టింది. చంద్రయాన్తో పోలిస్తే చంద్రయాన్ 1 మీకు అయితే నాకు గుర్తున్న తర్వాత 400 కోట్లతోనే పెట్టారు. సో నాసా ఖర్చు పెట్టే దాంట్లో 1/10 ఖర్చు పెట్టారు. సో చంద్రయాన్ కోసం ఖర్చు పెట్టిన దాంతో సమానం. సహజంగా ఒక క్వశ్చన్ వస్తుంది, ఇంత ఖర్చు పెట్టి ఎందుకు వెళ్ళడం అవసరమా అని. కానీ భారతదేశం ఏదో కాలక్షేపానికి శుభాంశు శుక్లా పోలేదు. అందుకే నేను స్టార్టింగ్లో మీరు శుభాంశు శుక్లా అచీవ్మెంట్ అంటే ఆయన అచీవ్మెంట్గానే చూడకూడదు, ఇది ఇస్రో అచీవ్మెంట్గా చూడాలని చెప్పడానికి కారణం. ఇది వ్యక్తిగత రికార్డు కాదు, ఇది వ్యవస్థాగతమైన రికార్డు అది. సో ఎందుకంటే శుభాంశు శుక్లా ఈ ప్రోగ్రాంకు ఇస్రో ఎందుకు పంపించింది అంటే, ఇండియా 2027లో గగన్యాన్ కార్యక్రమాన్ని చేపడుతోంది. అంటే ఇది ఫస్ట్ అంతరిక్షంలోకి భారత వ్యోమగాములు 3 రోజుల పాటు ఇండియన్ ఆస్ట్రోనోట్స్ విల్ బి ఆర్బిటింగ్ రౌండ్ ది ఎర్త్. ఇది 2027. ఇది గనక విజయం సాధిస్తే ప్రపంచంలో 4వ కంట్రీ అవుతుంది. అమెరికా, అంతకుముందు సోవియట్ యూనియన్, ఇప్పుడు రష్యా, 3వ దేశం చైనా తమ ఆస్ట్రోనాట్స్ను స్పేస్లోకి పంపించి భూమి చుట్టూ ఆర్బిట్ చేయగలిగింది. ఇండియా విల్ బి ద 4th నేషన్. సో 4వ దేశం. అంటే మనం భూమి చుట్టూ మనం అంతరిక్షంలో మనం ఆర్బిట్ చేస్తుంటే పాకిస్తాన్ అప్పుల చిప్పబట్టుకొని వరల్డ్ బ్యాంక్ చుట్టూ, IMF చుట్టూ పరిభ్రమిస్తోంది.
సో అందువల్ల ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. 4th కంట్రీ, ఈవెన్ యూరోపియన్ నేషన్స్ కూడా ఏది సాధించలేని విజయం. తర్వాత 2030 నాటికి పర్మనెంట్ ఇండియన్ స్పేస్ స్టేషన్, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగా పర్మనెంట్ ఇండియన్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. 2040 నాటికి చంద్రుని పైన తొలి భారతీయుడు అడుగు పెట్టాలన్నది అంచనా. మీకు గుర్తుంటుంది, నీల్ ఆమ్స్ట్రాంగ్ లాంటి వారు అమెరికన్ ఆస్ట్రోనాట్స్ చంద్రుని పైన అడుగుపెట్టింది కూడా మనం చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం. సో ఫస్ట్ ఇండియన్ టు ల్యాండ్ ఆన్ మూన్ ఈ షెడ్యూల్ ఫర్ 2040. సో ఇంత హెక్టిక్ స్పేస్ షెడ్యూల్ ఉంది భారతదేశానికి. సో దీనికి అనుభవం కావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ ఉదాహరణ గగన్యాన్ ప్రోగ్రాంకు 4 ఆస్ట్రోనాట్లను సెలెక్ట్ చేస్తే అందులో ఒకరు శుభాంశు శుక్ల. సో ఇప్పుడు ఈయన ముందు వెళ్ళడం వల్ల ఇంటర్నేషనల్ స్పేస్ షిప్లో ఉండి, అంతరిక్షంలో ఉండి, భూమిపైన గ్రౌండ్ స్టేషన్స్తో ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అంతరిక్షంలో వచ్చే అన్ప్రిడిక్టబుల్ సిచ్యువేషన్స్ని ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటివన్నీ కూడా శిక్షణ ఉంటే రేపు వెళ్ళే 4 వ్యోమగాములకు అది అసిస్టెన్స్ లాగా ఉపయోగపడుతుంది. ఈయన ముందు వెళ్ళొస్తాడు కనుక. దాంతోపాటు స్పేస్ ఇంపాక్ట్ ఆన్ బయాలజీ, అంటే అంతరిక్షంలో మైక్రోగ్రావిటీ కండిషన్స్లో పనిచేయాలి. ఇక్కడ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఉండదు. ఇప్పుడు మీకు చంద్రునిపైనే గురుత్వాకర్షణ గ్రావిటేషనల్ ఫోర్స్ తక్కువ ఉంటుంది. ఇక అంతరిక్షంలో 0 గ్రావిటీ కండిషన్స్లో, మైక్రోగ్రావిటీ కండిషన్స్లో పనిచేయాలి. ఇది మనిషి పైన అనేక రకాల ప్రభావాలు చూపుతుంది, హ్యూమన్ బయాలజీ పైన. ఉదాహరణకు కండరాల్లో దెబ్బతింటుంటాయి, మజిల్ డిసెలరేషన్ అంటారు. తర్వాత మీకు వారు స్లీప్ సైకిల్స్ మారిపోతుంటాయి. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్తేనే మనకు జెట్ లాగ్ అంటాం. సో అమెరికా నుంచి ఇండియాకి వచ్చినా కూడా జెట్ లాగ్, ఎందుకంటే ఆడ పగలు రాత్రి. సో దానివల్ల ఈ నైటు డే టైం అర్థం కాదు, ఎప్పుడు పంటారో ఎప్పుడు లేస్తారో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. సో మనకి ఇళ్ళల్లో అందరము కామన్గా చూస్తుంటాం ఇది. సో చిన్నపిల్లలకైతే ఈ జెట్ లాగ్ ఇంకా ఉంటుంది, వాళ్ళు అడ్జస్ట్ కాలేరు ఈ పగలు రాత్రి మారిపోయి. ఇక అంతరిక్షంలో ఇంకా స్లీప్ సైకిల్స్ ఎట్లుంటాయో మనం ఊహించవచ్చు. కంప్లీట్గా ఏది రాత్రో ఏది పగలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు. దాంతోపాటు మీకు ఇప్పుడు కారులో పోతే చాలామందికి వామిటింగ్స్ అవుతుంటాయి, మీకు గుర్తుండే ఉంటుంది. చాలామందిలో ఈ సిక్నెస్ ఉంటుంది, మోషన్ సిక్నెస్ అంటారు. సో కారులో పోతేనే వామిటింగ్ అయితే పరిస్థితి కొంతమందికి ఉంటే, ఇక స్పేస్లో ఉంటే ఎన్ని రకాల సిక్నెస్ ఉంటుంది, దాన్ని మోషన్ సిక్నెస్ అంటారు. సో స్పేస్లో మోషన్ సిక్నెస్ ఏంటి, స్పేస్లో స్లీప్ సైకిల్స్ ఏంటి, అలాగే కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటే మనిషి తెలివితేటల పైన, మనిషి మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు మనమే ఇంట్లో ఒక్కరమే ఉన్నామనుకోండి, అంతా ఏదో పిచ్చిగా ఉంటుంది. ఒక 4 రోజులు నువ్వు ఇంట్లో ఒక్కరే ఉన్నారు, ఎవరు మన ఇంటికి రాలేదు, ఎవరు మనకు ఫోన్ చేయలేదు, మనం ఎవరికి ఫోన్ చేయలేదు అనుకోండి, ఎంత పిచ్చిగా ఉంటుంది. సో మనిషికి భూమిపైనే ఎవరు లేకుండా ఉంటే మనాదిగా ఉండి మానసిక స్థితి డిప్రెషన్ అంటారే, డిప్రెసివ్ మోడ్ అని. మరి స్పేస్లో ఏ రకమైన మానసిక స్థితి ఉంటుంది. దాంతోపాటు అన్ప్రిడిక్టబుల్గా స్పేస్ బ్యాక్టీరియా ఇంపాక్ట్ ఉండొచ్చు. సో ఇలా అనేక రకాల అంటే హ్యూమన్ బాడీ పైన, మానవ శరీరం పైన అంతరిక్ష ప్రయాణం ప్రభావం ఏంటి అనేది ఈ 18 డేస్లో శుభాంశు శుక్ల పరిశోధన చేశాడు. ఇది రేపు జరగబోయే గగన్యాన్ ఇండియా మరి 3 ఆస్ట్రోనాట్స్ కూడా జాయిన్ అవుతారు. సో వారికి ఇది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ లాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఫుడ్ ఎలా గ్రో చేయాలని, ఎందుకంటే స్పేస్లో ఒక బిగ్ ఛాలెంజ్. రేపు మూన్లో మనం పర్మనెంట్ స్పేస్ స్టేషన్ పెట్టాలన్నా, అక్కడి నుంచి అంగారగ్రహం మీదకి వెళ్ళాలన్నా, సో ఒక ఛాలెంజ్ ఏంటంటే ఫ్యూయల్, ఫుడ్ అండ్ ఆక్సిజన్. ఈ 3 ఛాలెంజెస్. అంటే ఒక మనిషి బతకాలి అంటే మొదలు ఆక్సిజన్ కావాలి, ఆహారం కావాలి, ఎటన్నా ప్రయాణం చేయాలంటే ఇంధనం కావాలి. సో ఈ 3 కంపల్సరీగా కావాలి. మనిషి ఈ 3 లేకపోతే బతకలేము. సో మనమైనా 3 లేకపోతే బతకలేం. ఆక్సిజన్ లేకపోతే బతకలేం, వాటర్ లేకపోతే బతకలేం, ఫుడ్ లేకపోతే బతకలేం, ఫ్యూయల్ లేకపోతే బతకలేం. ఎందుకంటే ఫ్యూయల్ లేకపోతే ఇంట్లో గ్యాస్ స్టవ్ వెలగదు. సో మీకు అందువల్ల ఈ 4 ఇక్కడి నుంచి పట్టుకుపోవాలంటే చాలా చాలా ఛాలెంజ్. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ ఇది పట్టుకుపోవాలి స్పేస్లోకి అంటే కొన్ని $1,000 అయితే $1,00,000 అవుతాయి. సో అందువల్ల ప్రాక్టికల్గా
ఇది స్పేస్లోనే క్రియేట్ చేసుకోగలిగితే ఏంటి? ఇప్పుడు మనం మూన్లోకి వెళ్తాం, అక్కడ వాటర్ క్రియేట్ చేయడం ఎలా? అక్కడ ఉన్న వాటర్ ఉంది, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? వాటర్ను హైడ్రోజన్, వాటర్ అంటే ఏంటి? H2O, 2 మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్, 1 మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్. H2O మనం చిన్నప్పుడు చదువుకుంటాం, హైడ్రోజన్ పెరాక్సైడ్, హైడ్రోజన్ డయాక్సైడ్ అని. సో వాటర్ అంటే H2O. అందువల్ల దాన్ని కనుక విడగొట్టగలిగితే హైడ్రోజను ఆక్సిజన్ క్రియేట్ అవుతుంది. హైడ్రోజన్ ఏంటి? ఫ్యూయల్. ఆక్సిజన్ ప్రాణవాయువు. సో వాటర్ను వాడుకోగలిగితే వాటర్ ఉపయోగపడుతుంది, ఆక్సిజన్ ప్రాణవాయువు ఉపయోగం వస్తుంది, అలాగే ఇంధనానికి కావాల్సిన హైడ్రోజన్ ఉపయోగపడుతుంది. సో దీంతో పాటు అక్కడ ఫుడ్ కనుక గ్రో చేయగలిగితే, ఇప్పుడు కొన్ని రకాల ఫుడ్ కూడా గ్రో చేసే ప్రయత్నం శుభాన్ శుక్లా చేశాడు. సో ఫుడ్ గ్రో చేస్తే ఎలా ఉంటుంది? సో ఇలాంటి ప్రయోగాలన్నీ చేయడం ద్వారా ఇదేదో షో కొరకు లేదా రికార్డుల కొరకు ఏదో పేరు కొరకు వెళ్ళింది కాదు. సో దెర్ ఈజ్ ఏ సైంటిఫిక్ అబ్జెక్టివ్ టు ఇట్. భవిష్యత్తులో ఇండియా స్పేస్ ప్రోగ్రామ్ నేను ఇంతకుముందు చెప్పినట్లు 2027లో గగన్యాన్, 2030లో మీకు పర్మనెంట్ స్పేస్ స్టేషన్, 2040లో ఇండియన్ టు ల్యాండ్ ఆన్ మూన్. కనుక వీటికి ఒక ప్రిపరేటరీగా శుభాన్ శుక్లాని పంపించారు.